హలో ఆల్. సో ఇప్పుడు నేమ్ స్టార్టింగ్ లెటర్ మనము EHN UVWFP స్టార్టింగ్ లెటర్, ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ వాళ్ళకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఎలా ఉంది ఆ స్టారో ఎనర్జీ బట్టి, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఓన్లీ నేమ్స్ బట్టే అడుగుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో చూద్దాం ఇప్పుడు EHNతో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి how about their financial situations for this September and October month, financial conditions. Yes అండి, ఫైనాన్షియల్ కండిషన్స్ అయితే పేజ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, వెయిట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ గెయిన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, మేబీ ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంకా రావట్లేదని వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా ఎర్న్ చేయాలని చూస్తున్నారు. ఈ 2 months అలా ఉంటుందన్నమాట ఎనర్జీ. కొన్ని ప్రయత్నాలు అయితే మీరు చేస్తూ ఉంటారు, సో ఆ ప్రయత్నాల కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారట. And how about job prospector for my collective EHN starting letter? జాబ్ ప్రాస్పెక్టర్స్ అయితే కొంచెం పేషెన్సీగా ఉండాలండి. అసలు ఒక జాబ్ వచ్చినా కానీ వెళ్ళాలా వద్దా, చాలా స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఒకవేళ చిన్న జాబ్ వస్తే ఇది నేను ఇప్పుడు చేస్తే పెద్ద జాబ్ మళ్ళీ రాదేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయంట మైండ్ అంతా కూడా జాబ్ ప్రాస్పెక్టర్లో. అండ్ హౌ అబౌట్ మ్యారేజ్ ప్రాస్పెక్టర్ ఫర్ మై కలెక్టివ్ EHN? ఎస్, మ్యారేజ్ ప్రాస్పెక్టర్ ఈస్ గుడ్ అండి. సో మ్యారేజ్ విషయంలో అయితే అలయన్స్ అన్నవి కొంచెం ప్రోగ్రెసివ్గా మూమెంట్ ఉంటుంది, గుడ్ అలయన్స్ వస్తాయి, ఇట్స్ గుడ్ ఎనర్జీ. హౌ అబౌట్ హెల్త్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్ EHN స్టార్టింగ్ లెటర్? హెల్త్ ప్రాస్పెక్టర్లో చాలా సఫర్ అవుతున్నారు, చాలా గుళ్ళు దేవుణ్ణి బాగా పూజిస్తున్నారు సొల్యూషన్స్ కోసము, బట్ వర్క్ అయితే చేస్తున్నారు. ఆ వర్క్ అన్నది అంటే ఇప్పుడు మనం ఒక ప్రేయర్ చేస్తున్నాం దేవుడి కోసం హెల్త్ బెటర్గా ఉండాలని చెప్పి, అది దేవుడికైతే రీచ్ అవుతుందట, ఆ ఎనర్జీ కనబడుతుంది అనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసము, అదైతే ఎనర్జీ అయితే రీచ్ అవుతుంది దేవుడికి, రైట్ వేలో ఉన్నారని చెప్పి యూనివర్స్ చెప్తుంది. హౌ అబౌట్ చిల్డ్రన్ ప్రాస్పెక్టర్స్ ఆఫ్ మై కలెక్టివ్ EHN స్టార్టింగ్ లెటర్? చిల్డ్రన్ ప్రాస్పెక్టర్లో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కొంచెం స్ట్రెస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి 2 months, అధైర్యపడద్దు. బట్ ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళ విషయంలో కొంచెం టెన్షన్ స్ట్రెస్ ఎదురవుతుందట, సో కేర్ఫుల్గా ధైర్యంగా ఉండండి, డివైన్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. హౌ అబౌట్ ఫిక్స్డ్ అసెట్ గెయిన్ ఆఫ్ మై కలెక్టివ్ EHN? ఫిక్స్డ్ అసెట్ గెయిన్, ప్లీజ్ గివ్ 1 card యూనివర్స్. ఫిక్స్డ్ అసెట్ విషయంలో కూడా కొన్ని ప్రపోజల్స్ వచ్చి కొనుక్కుందాం అనుకుంటారంట, కానీ డ్రాప్ అయిపోయి మధ్యలో ఆ ప్రపోజల్ క్యాన్సిల్ అవుతుందట. సో అలా క్యాన్సిల్ అయినా ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు, బికాస్ ఎనర్జీ అది అలా చూపిస్తుంది. సో మళ్ళీ న్యూ సర్చింగ్ అయితే చేయండి. అండ్ లవ్ రిలేషన్స్ గురించి అడుగుదాం. హౌ అబౌట్ లవ్ రిలేషన్స్ ఆఫ్ మై కలెక్టివ్? సో లవ్ విషయంలో చాలా ఇద్దరి మధ్యలో ఓపెన్ అప్ లేదంట, ప్రేమ ఉందంట ఇద్దరికి, కానీ బట్ బయటికి రావట్లేదు, రిజర్వ్డ్గా ఉండిపోతుంది, ఆ లవ్ ఓపెన్ అప్ అవ్వట్లేదు అని ఎనర్జీ చూపిస్తుంది 2 monthsలో. హౌ అబౌట్ కోర్ట్ కేసెస్? కోర్ట్ కేసెస్ బర్డెన్గా ఉన్నాయండి 2 months, జాగ్రత్తగా కేర్ తీసుకోండి, ఎందుకంటే ఏ సొల్యూషన్ అయితే కనిపించట్లేదు, బట్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. దెన్ హౌ అబౌట్ బిజినెస్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్? సో బిజినెస్ ప్రాస్పెక్టర్ అయితే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది, న్యూ బిగినింగ్ చేస్తారు 2 monthsలో, ఓల్డ్వన్నీ కొన్ని సైకిల్స్ ఎండ్ అయిపోతాయి, అంటే అలా ఒక బిజినెస్ టెక్నిక్ యూజ్ చేసాము, దాంట్లో గెయిన్ రాలేదు, ఇలా ఓల్డ్వన్నీ సైకిల్స్ ఎండ్ అయిపోయి న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుందట, హోప్ఫుల్గా కనిపిస్తుంది. బిజినెస్ గెయిన్స్, ఆల్రెడీ కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి న్యూ ఐడియాస్ వస్తాయి, బిజినెస్ నడుపుతున్న వాళ్ళకి, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకైతే కొంత మంచి టైం అయితే స్టార్ట్ అవుతుందట 2 monthsలో. సో ఇది ఏ లెటర్స్కి అయిపోయింది? EHNకి. ఇప్పుడు UVW, ఈ లెటర్స్ వాళ్ళకి డిఫరెంట్ ప్రాస్పెక్టర్స్ ఎలా ఉన్నాయి అడుగుదాము. ద లెటర్స్ ఇస్ UVW. ఎవరైతే నేమ్ స్టార్ట్ అవుతుందో యూతో, ఉషా, వి అంటే వేణు, ఇలాంటి నేమ్స్ అనమాట. డబ్ల్యూతో నేమ్సా ఉండొచ్చేమో. ఓకే, ఈ లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి సో ఈ డెక్ యూజ్ చేద్దాం. ఆల్రెడీ ఇది యూజ్ చేసాం చాలా లెటర్స్కి, నెక్స్ట్ డెక్ యూజ్ చేస్తాను. UVW నేమ్ స్టార్టింగ్ లెటర్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్? ప్లీజ్ గివ్ 1 card యూనివర్స్ టు మై కలెక్టివ్, దేర్ నేమ్ స్టార్ట్ విత్ UVW.
ఎస్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అయితే త్వరలో క్లియరెన్స్ వస్తున్నాయంట. మీ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. పాజిటివ్ ఇప్పటి వరకు ఎలా వెళ్ళిందంట మైండ్, పాజిటివ్ వేలో వెళ్ళిందంట, నెగిటివ్ రెండు ఉన్నాయంట. అంటే ఇలా వెళ్తే ప్రాస్పరిటీ ఉంటుంది, మళ్ళీ నెగిటివ్ థాట్స్ రెండు ఉన్నాయట. బట్ అల్టిమేట్ అది సక్సెస్ఫుల్గా పాజిటివ్ డామినేట్ చేసి సక్సెస్ఫుల్ వేలో ముందుకు వెళ్తారంట ఈ 2 monthsలో. ఓ గుడ్ థింగ్ ఇది. నెక్స్ట్ జాబ్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది అడుగుదాం. ఫర్ మై కలెక్టివ్ UVW స్టార్టింగ్ లెటర్. జాబ్ ప్రాస్పెక్టర్ అయితే ఇట్స్ గుడ్ కార్డ్ అండి. సో గుడ్ సర్చింగ్ చేస్తున్న వాళ్ళకి 2 monthsలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయంట. అండ్ వాళ్ళే కొంచెం ఆపర్చునిటీ ఇవ్వడానికి మిమ్మల్ని పిలుస్తారంట. అంటే మీరు అప్లై చేసుకొని ఉంటారు కదా, వాళ్ళే ఆపర్చునిటీస్ ఇవ్వడానికి పిలుస్తారట. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. హౌ అబౌట్ మ్యారేజ్? ఎస్, మ్యారేజ్ కూడా చాలా అలయన్స్ వస్తాయంట UVW స్టార్టింగ్ లెటర్ వాళ్ళకి. సో ఆ అలయన్స్ కూడా మంచి ప్రపోజల్స్ అంట అవన్నీ కూడా. సో ఈ 2 monthsలో ప్రోగ్రెసివ్గా ఉంది మ్యారేజ్ కూడా. హౌ అబౌట్ హెల్త్ కండిషన్స్? హెల్త్ ఎలా ఉంది? హెల్త్ విషయంలో చాలా ఊహించుకుంటున్నారంట మీరు. మంచి హెల్త్ కావాలి, గుడ్ హెల్త్ ఉండాలి. ఏదైనా లైఫ్లో ఏదైనా చేయాలంటే గుడ్ హెల్త్ కావాలి కదా, అలా మేనిఫెస్ట్ చేస్తున్నారంట, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంట అట్లా. సో హౌ అబౌట్ ద చిల్డ్రన్ ప్రాస్పెక్టివ్ ఫర్ మై కలెక్టివ్ UVW? చిల్డ్రన్ ప్రాస్పెక్టర్లో కొంచెం సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవండి. ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ సంతానం కోరుకుంటున్న వాళ్ళకి కానీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా జగ్లింగ్ సిచ్యువేషన్ ఉందన్నమాట. ఒక ఫిక్స్గా ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. మేబీ వాళ్ళ మ్యారేజ్ విషయం కావచ్చు, వాళ్ళ జాబ్ విషయం కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్, చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది 2 monthsలో. అండ్ సంతానం కోరుకున్న వాళ్ళకి కూడా ఇట్లానే కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ హౌ అబౌట్ ద ఫిక్స్డ్ అసెట్ గైనింగ్ ఫర్ మై కలెక్టివ్? ఎస్, ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవడం విషయంలో కూడా వెయిటింగ్ ఎనర్జీ ఉంది 2 months. మంచి ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలి, సొంత ఇల్లు కళ నెరవేరాలని వెయిటింగ్ ఉంది 2 monthsలో. కానీ మంచి బిగినింగ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. హౌ అబౌట్ లవ్ అండ్ రిలేషన్స్ ఫర్ మై కలెక్టివ్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్? ఎస్, లవ్ రిలేషన్స్ అయితే అన్నీ బాగున్నాయండి. సో చెప్పాలంటే ఒక రకంగా ఫ్రీడమ్ వస్తుంది, సెల్ఫ్ లవ్లో ఉంటారు. అంటే ఓవరాల్గా లవ్ అన్నది బాగానే ఉంది, లవ్ ప్రపోజల్ సక్సెస్ అవుతాయి. బట్ సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా సెల్ఫ్ లవ్ ఉండాలి. ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఉంటేనే వాళ్ళు మంచి లవ్ని అట్రాక్ట్ చేస్తారు యూనివర్స్ నుంచి. రైట్. కోర్ట్ కేసెస్. హౌ అబౌట్ ద కోర్ట్ కేసెస్ ఆఫ్ మై కలెక్టివ్ UVW స్టార్టింగ్ లెటర్ ఫర్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్? ఎస్ అండి, వెరీ నైస్. కోర్ట్ కేసెస్లో అయితే జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. సో మీకు అనుకూలంగా జడ్జిమెంట్ రావచ్చు 2 monthsలో. ఓకే, UVWతో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కోర్ట్ కేసెస్ అయితే చాలా పాజిటివ్ కింద డైరెక్ట్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. న్యాయం జరుగుతుందట. అండ్ ఎనర్జీ అయితే చూపిస్తుంది, యూనివర్సల్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ బిజినెస్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది? ఎస్, న్యూ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేస్తారంట బిజినెస్లో. ఈ లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. న్యూ బిజినెస్ ఒకటి లాంచ్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు బ్రాంచెస్ అన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ ఎనర్జీ అండి. బిజినెస్ ప్రాస్పెక్టర్ కూడా బాగుంది. ఓకే, నెక్స్ట్ FP. Fతో నేమ్స్ ఏం వస్తాయి? ఫరీదా అలాంటి నేమ్స్ కదా. Pతో అయితే చాలా నేమ్స్ ఉంటాయి. Pతో ప్రమీల, ప్రవీణ్ అలాంటి నేమ్స్. ఎస్, యూనివర్స్ ప్లీజ్ గివ్ FP starting letter of my collective of their names. Different prospectors ఎలా ఉన్నాయి ఫర్ స్టార్టింగ్ లెటర్ ఆఫ్ దేర్ నేమ్? ప్లీజ్ గివ్ 1 card. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి FPతో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి? ఫైనాన్షియల్. ఎస్, ఫైనాన్షియల్ ప్రాస్పెక్టర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయండి 2 monthsలో. బికాజ్ న్యూ ఐడియాస్ వస్తాయి. ఎంతమంది నెగిటివ్ పీపుల్ డిగ్రేడ్ చేస్తున్నా గట్టిగా ముందుకెళ్తారంట. పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారట, ముందుకెళ్తారట. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. హౌ అబౌట్ జాబ్ ప్రాస్పెక్టర్ ఫర్ మై కలెక్టివ్? దేర్ స్టార్టింగ్ లెటర్ F&P. జాబ్ ప్రాస్పెక్టర్స్ అయితే బాగున్నాయండి. సో ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో, జాబ్ ఇంప్రూవ్మెంట్కి సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ న్యూస్ ఉంది సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్లో. హౌ అబౌట్ మ్యారేజ్? మ్యారేజ్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్. మ్యారేజ్ అయితే కొంచెం వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో కంగారు పడకండి, 2 monthsలో కూడా వెయిటింగ్ ఎనర్జీ ఉంది మ్యారేజ్. హౌ అబౌట్ ద హెల్త్ ప్రాస్పెక్టర్స్ ఆఫ్ మై కలెక్టివ్?
హెల్త్ ప్రాస్పెక్టర్ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సో సొల్యూషన్స్ అయితే క్లియర్గా కనిపించట్లేదు. ఇట్లా సొల్యూషన్స్ ఎనర్జీ మంచిగా రాకపోతే మనము డిస్కరేజ్ అవ్వకూడదు, దైవబలం పెంచుకోవాలన్నమాట. సో ఆస్ట్రాలజికల్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి, అవి పర్సనల్గా కన్సల్ట్ చేస్తే చెప్తాం, అంటే ఏ రెమెడీస్ చేయాలి. ఆ ఎనర్జీ ఉన్నప్పుడు ఇక్కడ ఎనర్జీ మాత్రమే మనకు చూపిస్తుంది కదా. సో హెల్త్ ప్రాస్పెక్టర్స్ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ ఎనర్జీ ఉంది. హౌ అబౌట్ చిల్డ్రన్ ప్రాస్పెక్టర్ ఆఫ్ మై కలెక్టివ్? ఎస్, చిల్డ్రన్ ప్రాస్పెక్టర్ మంచి కార్డు ఉంది, గుడ్ ఎనర్జీ. పిల్లలు మీకు మంచి పేరు తెచ్చి పెడతారు 2 monthsలో. ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళైనా, ఎదిగిన పిల్లలు ఉన్నా, పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నా, లైక్ జాబ్స్లో ఉన్న వాళ్ళైనా, లేదు ఇంకా సంతానం కోరుకుంటున్న వాళ్ళకి కూడా ఒక హోప్ అనేది కనిపిస్తుంది అంటే 2 monthsలో. సో అది కూడా గుడ్ ఎనర్జీ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ 2 months? ఎస్, గుడ్ టైమ్ ఈస్ కమింగ్, గుడ్ టైం వస్తుంది, వెయిట్ చేయండి. 2 monthsలో హోప్ అయితే కనిపిస్తుంది. ఒక అంటే మనకు తెలిసిపోతుంది కదా, ఎదర గుడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఎనర్జెటికల్గా విల్ ఫీల్ దట్, అదైతే ఉంది. ఫిక్స్డ్ అసెట్ విషయంలో ఇట్స్ గుడ్. హౌ అబౌట్ లవ్ అండ్ రిలేషన్స్? ఎస్, లవ్ అండ్ రిలేషన్స్ టు మై కలెక్టివ్. అయ్యో, డిసప్పాయింటింగ్ ఎనర్జీ ఉందండి. లవ్ అండ్ రిలేషన్షిప్స్ అంటే ఫ్రెండ్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఏది రిలేషన్ అయినా అలా. రిలేషన్షిప్ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. సో సిచ్యువేషన్ అంటే ఏమో సమ్హౌట్ మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు, ఆ ఎనర్జీ అయితే కనబడుతుంది. ఎఫ్పి. హౌ అబౌట్ లాస్ట్ కోర్ట్ కేసెస్? కోర్ట్ కేసెస్ ఎలా ఉంటాయి మా కలెక్టివ్కి? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 card. ఎస్, కోర్ట్ కేసుల్లో కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉందండి. 7 of Cups ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా కనబడుతుంది. బట్ చెప్తున్నాను కదా, ఇలాంటి ఎనర్జీ వచ్చినప్పుడు టారో కార్డులో ఎనర్జీ మాత్రమే చూపిస్తుంది, దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ పర్సనల్గా కొన్ని పరిహారాలు ఉంటాయి పామిస్ట్రీ ద్వారా. ఇప్పుడు ఇవన్నీ నేమ్స్ బట్టి కదా, స్టార్టింగ్ లెటర్స్ బట్టి. పామిస్ట్రీలో చూస్తే ఏ ప్లానెట్ వీక్ ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, ఏ జమ్ యూజ్ చేయాలి, ఏ మంత్రం పట్టించాలి, ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఇంకా బిజినెస్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది టు మై కలెక్టివ్? ఎఫ్ అండ్ పి, ద స్టార్టింగ్ లెటర్స్. టెల్ అబౌట్ ద బిజినెస్ ప్రాస్పెక్టర్. బిజినెస్ ప్రాస్పెక్టర్ కూడా కొంచెం ఈ 2 months వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. కంగారు పడకండి, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసేకండి. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్స్ నార్మల్గా ఉన్న కంగారు ఏం లేదు, 2 monthsలో పుంజుకుంటుంది. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ అండి ఎనర్జీ యూనివర్సల్గా ఎలా ఉంది అనేది. ఓవరాల్గా ఈ వీడియోలో ఏ లెటర్స్ తెలుసుకున్నాం? ENH UVW FP లెటర్స్కి ఎలా ఉందో తెలుసుకున్నాం.